మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరేంటి? నా పేరు వీరిశెట్టి రామాంజనేయులు. సో ఎప్పటి నుంచి ఇక్కడ ఇలా చేస్తూ ఉంటారు సార్? నేను గత 8 సంవత్సరాల నుంచి పోతున్నా. సో ఇక్కడ ఎన్ని విభాగాలు ఉంటాయి సార్ మొత్తం? ప్రస్తుతం ఈ యొక్క తిరణాలలో మాత్రమే 3 విభాగాలలో పందాలు జరుగుతున్నాయి. 3 విభాగాలలో కూడా భారీ స్థాయిలో భారీ ఎత్తున ఈ యొక్క ఒంగోలు జాతి పశుబల ప్రదర్శన పోటీలు అత్యంత అంగరంగ వైభవంగా కనీవిని ఎరుగని రీతిలో గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క పశుబల ప్రదర్శన పోటీలు విజయవంతంగా జరగడమే కాకుండా వచ్చినటువంటి ప్రేక్షక మహాశయులకైతేనేమి రైతు సోదరులకైతేనేమి అన్నదాన కార్యక్రమానికి కానీ మంచినీటి వసతికి కానీ వివిధ రకాల వసతులకు కానీ ఎలాంటి లోటుపాట్లు జరగకుండా అత్యంత వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సార్ మీరు మన ప్రకాశం జిల్లాలో ఎన్నో ఎద్దుల పోటీలు జరిగి ఉంటాయి, ఆ పోటీలన్నిటికీ పోయి ఉంటారు. బట్ అక్కడ ఇక్కడ పోలిస్తే డిఫరెంట్ ఎలా అనిపిస్తుంది? అక్కడికన్నా ఇక్కడనే మెరుగ్గా ఉపస్తుంది. ఏ విధంగా సార్? అంటే ఇది టౌన్, అది పల్లెటూరు వాతావరణం. టౌన్ వాతావరణానికి పల్లెటూరు వాతావరణానికి కొన్ని తేడాలు వ్యత్యాసాలు ఖచ్చితంగా ఉంటాయి. పల్లెటూరు వాతావరణాలలో ఇంత ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నా కూడా కొంత అధిక ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా పల్లెటూరులలో కూడా పర్వాలేదు, కానీ దాన్ని మించి ఈ యొక్క కార్యక్రమం జరగడం గొప్ప విశేషం. సార్ ప్రెజెంట్ ఎన్ని కేటగిరీలు ఉన్నాయి? ప్రజెంట్ 6 పళ్ళ విభాగము, న్యూ కేటగిరీ విభాగము, సీనియర్ విభాగము పోటీలలో ఇక్కడ జరుగుతున్నాయి. మామూలుగా అయితే ఒంగోలు జాతి పశుబల ప్రదర్శన పోటీలు అయితే టచ్ పళ్ళ విభాగము, జత పళ్ళ విభాగము, 4 పళ్ళ విభాగము, 6 పళ్ళ విభాగము, న్యూ కేటగిరీ విభాగము, జూనియర్ విభాగము, సబ్ జూనియర్ విభాగము, సేద్య పెద్దుల విభాగము, సీనియర్ విభాగము, జాక్పాట్ విభాగము, ఇన్ని రకాల ప్రదర్శనలు ఉన్నాయి. దీని గురించి మాకు ఎంత బాగా వివరించేందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. మీరు? ఈ రోజు చాలా బాగున్నాం సార్. ఈ రోజు చివరి రోజు, చాలా చూస్తే ఏర్పాట్లు చాలా ఘనంగా ఉన్నాయి. మరి ఈ చివరి రోజు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు సార్? గత 2 రోజుల నుంచి ఇది 3వ రోజు అమ్మా. మొదటి రోజు నుంచి కూడా అందరికి భోజన ఏర్పాట్లు చేశాం, ఈ రోజు కూడా చేశాం. కాకపోతే ఈ రోజు భోజన ఏర్పాట్లు కొంచెం ప్రత్యేకంగా తయారు చేశాం. ఆ విశేషం ఏంటో కూడా మీ అందరికీ తెలిసిందే. మన నవ్యాంధ్ర రూపకర్త మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా మంచి వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశాం. అలాగే ఈరోజు వచ్చిన ప్రజలందరికీ కూడా బర్త్డే సందర్భంగానే ఎండ లేకుండా కొంచెం చల్లటి వాతావరణంలో పోటీలు జరుగుతున్నాయి. సో ఈ రోజు చివరి రోజు సందర్భంగా మన ఎమ్మెల్యే గారు స్పాన్సర్ చేస్తున్నారు అంటున్నారు బహుమతి, అంటే ఎలాంటి బహుమతిని స్పాన్సర్ చేస్తున్నారు? ఈ రోజు మొదటి బహుమతిగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు 1,20,000 రూపాయలని ఆయన ప్రకటించి ఉన్నారు. అలాగే అదేవిధంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం మండల పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు జవాజ్ రామోజన్ రెడ్డి గారు మరొక 50,000 రూపాయలు మొదటి బహుమతిగా, ఆయన కూడా కన్సలేషన్ బహుమతిగా మరొక 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తారని చెప్పున్నారు. ఆ విధంగా ఈ రోజు గెలిచే మొదటి జత ఏదైతే ఉందో వాళ్ళకి 1,70,000 రూపాయల భారీ అమౌంట్ ని అందజేయనున్నామమ్మా. అలాగే రెండో బహుమతిగా 90,000 రూపాయలు ఉన్నాయి. ఈ విధంగా 70,000 ఇలా రకరకాల బహుమతులు 6 బహుమతులు అందజేస్తున్నాము. చాలా గ్రాండ్ గా ముగించబోతున్నాము ఈ వేడుకల్ని. సో నిజంగా చూస్తున్నాము, ఈ 2 రోజుల నుంచి చాలా భారీగా జరిగాయి. ఈ రోజు చివరి రోజు భారీ ఎద్దులతో తీసుకొచ్చేసి ఇక్కడ చూడడానికి కలకల్లాడుతున్న అందరూ ఇక్కడే ఉన్న చుట్టుపక్కల. సో ఇంత మంచిగా ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.